18వ పడిని మాల వేసిన వాళ్ళు మాత్రమే ఎక్కాలన్నారు కదా, మిగతా వాళ్ళు ఎక్కకూడదు అని అంటే స్వామివారు ఒక బాణం వేస్తే 5గా చీలిందట. అది అచ్చన్గోవిల్, ఆర్యంగావు, కుళతిపడి, ఎరిమెలి అనే 5 స్థలంలో శబరిమలలో పడింది. ఈ 4 చోట్ల కూడా దేవాలయం కింద ఉండింది. శబరిమలలో మాత్రం ఇలా ఎత్తైన పీఠంగా ఉండిపోయింది. ఈ ఎత్తైన చిన్న పిల్లవాడు 12 ఏళ్ల పసిబాలుడు స్వామివారి చిన్ముద్ర రూపంలో శ్రీచక్ర యోగపీఠం మీద ఆయన కూర్చోవాలి అని అనుకున్నప్పుడు, ఎలా ఎక్కాలనుకున్నప్పుడు 18 మంది దేవతలు మగిషి అనే రాక్షసుని సంహరించిన కృతజ్ఞతతో ఒకరిపై ఒకరు మెట్ల వల్లే పరుండి, స్వామి లోకరక్షక, మీ చిన్నారి పాదాన్ని మాపై మోపి ఈ యొక్క యోగపీఠాన్ని అధిష్ఠించని చెప్పగానే స్వామివారు ఒక్కొక్క మెట్టు ఎక్కి 18వ పడికి ఎక్కారు. ఈ 18వ పడి మీదకి ఎక్కగానే ఈ దేవతలందరూ ఏమంటున్నారు, స్వామి లోకరక్షకుడైనటువంటి వారు మీరు మాపై కాలు మోపారు, మరి ఈ రోజు నుంచి మిమ్మల్ని దర్శనానికి వచ్చినటువంటి సామాన్య ప్రజలు కూడా దీని మీద కదా మనం మోపాలి, మీరు వాళ్ళు ఒకటేనా అంటే కాదన్నారు. మరి ఎలా చేయాలయ్యా, మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాపై కాలు మోపాలి.